ఒకప్పుడు అడవి చివర ఒక బంగారు జుట్టుగల అమ్మాయి ఉండేది. ఈ బంగారు జుట్టుగల అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె అందంగా ఉండేది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేవారు. కాని ఆమె అందంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆమె చాలా చిలిపి పనులు చేసేది. ఆమె ఆడటానికి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ వాళ్ళ అమ్మ ఆమెను కొట్టి మంచి చెప్పేది. లక్ష్మి, దయచేసి నువ్వు ఎప్పుడు ఇంటి వెనకకు అలానే అడవిలోకి వెళ్ళకూడదు. అడవిలోపల ఒక గుడిసెలో ఒక ఎలుగుబంటి కుటుంబం నివసించేది. ఒక పెద్ద నాన్న ఎలుగుబంటి, ఒక అమ్మ ఎలుగుబంటి మరియు ఒక బేబీ ఎలుగుబంటి. భోజనం సిద్ధం చేయడానికి అమ్మ ఎలుగుబంటి రోజూ త్వరగా మేల్కొనేది. ఒకరోజు ఉదయం బేబీ ఎలుగుబంటి సాధారణం కంటే ముందుగానే మేల్కొని తన భోజనం తినాలనుకుంది. కాని అది చాలా వేడిగా ఉంది. అమ్మా, మన భోజనం చల్లారే వరకు మనం అడవిలో తిరగడానికి వెళదామా? అమ్మ, నాన్న మరియు బేబీ బేర్ తమ భోజనం టేబుల్ మీద ఉంచి అడవిలోకి వెళ్లారు. అదే రోజు ఉదయం లక్ష్మి వాళ్ళ అమ్మ భోజనం సిద్ధం చేస్తుండగా లక్ష్మి ఇంటి వెనుక ఆడుకుంటుంది. కాని ఆమెకి అక్కడే ఆడుకోవడం బోరింగ్గా ఉండేది. అలానే అడవిలో ఏమి ఉందో చూద్దాం అని ఆమెకి ఆశగా ఉండేది. నేను అడవికి వెళితే ఏమి జరుగుతుంది? ఆమె చుట్టూ చూసింది. ఎవరూ లేరని చూసి ఆమె అడవిలోకి పరిగెత్తడం ప్రారంభించింది. ఆమెకి అలసట కలిగినప్పుడు అక్కడే ఆగి చుట్టూ చూసింది. ఎంత అందమైన అడవి! పువ్వులు, చెట్లు! నేను ఇంతకు ముందు ఇక్కడకు ఎందుకు రాలేదు? ఆమె అడవి లోపలికి నడవడం ప్రారంభించింది. ఈలోగా తన కుటుంబంతో తిరుగుతున్న పిల్ల ఎలుగుబంటి ఒక చెట్టు కొమ్మపై ఒక తేనెతెప్పని చూసింది. అంత పెద్ద తేనెతెప్ప! అది తేనెతో నిండి ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. నాన్నా, మనం ఆ తేనె తినవచ్చా? లేదు బాబూ, అది తేనెటీగలది. అది వారి ఇల్లు. మనం మనకి తెలియని వారి ఇంట్లోకి వెళ్లి వారి ఆహారం తినకూడదు. అది సరైన పద్ధతి కాదు. అవును, నిజమే. మనం భోజనం కోసం ఇంటికి వెళ్లే వరకు నేను ఆగుతాను. ఇంతలో లక్ష్మి చాలాసేపు ఒంటరిగా నడిచింది. చివరికి ఆమె తప్పిపోయింది. ఆమె వెనక్కి తిరిగి వెళ్లడానికి ప్రయత్నించింది కాని సరైన మార్గాన్ని చూడలేకపోయింది. అలసటతో పాటు ఆకలి కూడా మొదలైంది. ఆకలి వలన లక్ష్మి ఏడిచేసింది. ఆమె అలానే ముందుకు నడుస్తూ రోడ్డు చివరకు వచ్చింది. ఆమెకి చెట్ల మధ్య ఉన్న ఎలుగుబంటి కుటుంబం యొక్క ఇంటిని చూసింది. ఆమె నిశ్శబ్దంగా ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇల్లు చుట్టూ వెతికింది. కాని ఆమెకి ఎవరూ కనిపించలేదు. లక్ష్మి ఆ ఇంటి తలుపు తట్టింది. కాని ఎవరూ తలుపు తీయలేదు. అప్పుడు ఆమె కిటికీలో నుండి చూసింది. కిటికీలో నుండి 3 భోజనం నిండి ఉన్న ప్లేట్లు కనిపించాయి. ఆమె మళ్లీ తలుపు దగ్గరకు వెళ్లి ఈసారి గట్టిగా కొట్టింది. తలుపు తెరుచుకుంది. లక్ష్మి చాలా సంతోషంగా ఉంది. ఆమె లోపలికి చూసి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అరిచింది. ఎవరు సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె లోపలికి వెళ్ళింది. తరువాత ఆమె అక్కడ ఇంట్లో ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళింది. టేబుల్ మీద 3 గిన్నెలలో భోజనం ఉంది. ఒకటి పెద్దది, ఒకటి మధ్యస్థ పరిమాణం ఉన్నది మరియు ఒకటి చిన్నది. ఆమెకు చాలా ఆకలిగా ఉండటంతో ముందుగా పెద్దది తినాలనుకుంది. కాని ఆమె చెంచా నోటిలో పెట్టుకోగానే భోజనం చాలా వేడిగా ఉండటంతో ఆమె నోరు కాలింది. ఆమె వెంటనే మీడియం గిన్నె వద్దకు వెళ్ళింది. కాని అది చాలా చల్లగా ఉండటంతో ఆమె దీన్ని కూడా తినడానికి ఇష్టపడలేదు. ఇది చాలా చల్లగా ఉంది. చివరగా ఆమె తన చెంచాను చిన్నదానిలో ముంచింది. ఈ భోజనం చల్లగా లేదు, అలానే చాలా వేడిగా కూడా లేదు. ఇది నాకు కావలసిన విధంగానే ఉంది. కాబట్టి ఆమె చిన్న గిన్నెలోని భోజనం అంతా తినేసింది. ఆమెకి భోజనం తిని కడుపు నిండినట్లు అనిపించినప్పుడు అక్కడ ముందు ఉన్న 3 కుర్చీలలో ఒకదానిపై కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. 3 కుర్చీలలో ఒకటి పెద్దది, మరొకటి మీడియం కుర్చీ మరియు చివరిది చిన్నది. మొదట ఆమె పెద్దదానిపై కూర్చోవడానికి ప్రయత్నించింది. కాని ఆమె దానిపైకి ఎక్కలేకపోయింది. ఆమె మీడియం కుర్చీని ప్రయత్నించింది. కాని అది కష్టంగా అనిపించింది, అలానే సౌకర్యంగా లేదు. చివరగా ఆమె చిన్నదానిపై కూర్చుంది. ఇది చాలా సౌకర్యవంతంగా మరియు సరిగ్గా సరిపోయేలా ఉంది. కాని ఒకేసారిగా కుర్చీ చాలా పెద్ద శబ్దంతో ముక్కలుగా విరిగిపోయింది. లక్ష్మి నేలపై పడిపోయింది. ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆమె పక్క రూంలోకి నడిచింది. ఇక్కడ 3 మంచాలు ఉన్నాయి. ఒక పెద్ద మంచం, ఒక మీడియం మరియు ఒక చిన్న మంచం. మొదట
ఆమె పెద్ద మంచం మీద పడుకొని ప్రయత్నించింది. ఇది ఆమెకు చాలా పెద్దగా మరియు చాలా కష్టంగా అనిపించింది. రెండవది ఆమెకి కొంచెం బాగా అనిపించలేదు కానీ చాలా సౌకర్యంగా ఉంది. కాబట్టి ఆమె మూడవ చిన్న మంచం మీద పడుకుంది. ఇది ఆమెకి సరిపోయింది మరియు ఇది చాలా సౌకర్యంగా కూడా ఉంది. లక్ష్మి వెంటనే చాలా హాయిగా నిద్రలోకి జారుకుంది. లక్ష్మి నిద్రిస్తున్నప్పుడు ఎలుగుబంటి కుటుంబం ఇంటికి తిరిగి వచ్చింది. నాన్న ఎలుగుబంటి మంట కోసం కొంత చెక్కని సేకరించాడు. అమ్మ ఎలుగుబంటి తాజా బెర్రీలు సేకరించింది మరియు బేబీ ఎలుగుబంటి తన భోజనం కోసం వేచి ఉండలేకపోయాడు. వారు ఇంటికి వచ్చినప్పుడు వారు నేరుగా టేబుల్ దగ్గరకు వెళ్లారు. ఎవరో నా భోజనం రుచి చూశారు. ఎవరో నా భోజనం కూడా రుచి చూశారు. ఎవరో నా భోజనం కూడా రుచి చూశారు. దానిని రుచి చూడటమే కాదు, మొత్తం తిన్నారు. వారు లేచి చుట్టూ చూడటం ప్రారంభించారు. నాన్న ఎలుగుబంటి చలిమంట ముందు తన కుర్చీని గమనించాడు. ఎవరో నా కుర్చీపై కూర్చున్నారు. చూడండి, అది వేరే ప్రదేశంలో ఉంది. ఎవరో నా కుర్చీపై కూడా కూర్చున్నారు. ఎవరో నా కుర్చీపై కూర్చున్నారు. అంతేకాదు, అది విరిగిపోయేలా చేశారు. ఎలుగుబంటి కుటుంబం ఆసక్తిగా బెడ్ రూమ్కి వెళ్లారు. నా మంచం మీద ఎవరో పడుకొని లేచారు. అది ఎలా చెడిపోయిందో చూడండి. నా మంచం మీద కూడా ఎవరో పడుకొని లేచారు. నా మంచం మీద కూడా ఎవరో పడుకున్నారు. ఇంకా అందులోనే నిద్రపోతున్నారు. నాన్న ఎలుగుబంటి బేబీ ఎలుగుబంటి మంచం పక్కన నడిచి తన మంచంలో ఎవరో నిజంగా నిద్రపోతున్నట్లు చూసింది. నెమ్మదిగా దుప్పటిని పైకి లేపింది. మంచంలో ఒక చిన్న అమ్మాయి నిద్రపోతున్నట్లు చూసి వారు నిజంగా ఆశ్చర్యపోయారు. మన ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఏం చేస్తోంది? ఈ చిన్న అమ్మాయిని ఇప్పుడు నా మంచం నుండి లేవమని చెప్పు. బేబీ ఎలుగుబంటి ఏడుపు విని లక్ష్మి తన ముందు 3 ఎలుగుబంట్లు ఉండటం చూసి చాలా భయంతో గది నుండి బయటకు పరిగెత్తింది. ఆమె ఆ ఇంటి నుండి బయటకు వెళ్లి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తడం వల్ల ఊపిరి ఆడలేదు, కాని ఆమె ఆగలేదు మరియు ఏ దారిలో వెళ్లాలో కూడా ఆమెకు తెలియదు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు అడవి నుండి ఎదురుగా వస్తున్నట్లు చూసింది. ఆమె ఇంటికి తిరిగి వెళ్ళకపోవడంతో వారు ఆమెను వెతుక్కుంటూ బయటకు వచ్చారు. లక్ష్మి తన తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడింది. ఆమె పరిగెత్తి తన తల్లిని కౌగిలించుకుంది. ఇక నుండి నేను ఎల్లప్పుడూ మీ మాట వింటాను. మీకు తెలియజేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను. లక్ష్మి తన తల్లిదండ్రులను చాలా గట్టిగా కౌగిలించుకుంది. ఆ రోజు నుండి ఆమె ప్రమాణం చేసినట్లుగా ఆమె ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల మాట వింటుంది మరియు వారి అనుమతి లేకుండా ఏమీ చేయలేదు.